వాళ్ళందరి తరఫున అన్వర్ గారు పోరాటం మనం చూసాము. మరి మధ్యాహ్నం సమయంలో వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందన్న పరిణామాలు ఎవరికి కూడా తెలియదు. కాబట్టి అలాంటి విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది? ఏం లేదు, అక్కడ అంటే ప్రివెంట్ అరెస్ట్ లాగా చేశారు. సైబరాబాద్ కేసు తీసుకురావడం జరిగింది. సైబరాబాద్ కేసుకు వచ్చిన తర్వాత వాళ్ళు విషయాలని చెప్పారు. ఇంత గ్యాదరింగ్ గ్యాదరింగ్ అయినప్పుడు ఏమైనా సరే పిల్లలు ఆవేశపడి మీరు ఇబ్బంది పెట్టలేదు, కానీ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువ మంది వచ్చినప్పుడు. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగిందని చెప్పి పాజిటివ్గానే మంచిగానే చెప్పారు. అక్కడ ఏమి ఇబ్బంది కూడా పెట్టలేదు. సో ఈవినింగ్ వరకు ఇక్కడ పెట్టుకుంటే మిగతా విషయాలన్నీ కొంచెం కూలే వరకు నన్ను ఆపాలని చెప్పి మూల పురుషుడు కాబట్టి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇట్లాగ ఈవినింగ్ పంపిస్తామని చెప్పారు. సో ఆర్ కృష్ణయ్య గారు కూడా హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. పర్సనల్గా అందరినీ రిలీజ్ చేయాలని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు మిగతా సంఘాలు కూడా వెళ్ళి వెళ్ళడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్ కానీ పోలీసు కానీ వ్యతిరేకం కాదని నేను ముందు నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. కానీ ఈ అవకతవకల గురించి, ఇబ్బందుల గురించి మాట్లాడదాం అనుకుని వచ్చినాం, అంతే తప్ప ఫస్ట్ నుంచే పిల్లల్ని కూడా బ్రీఫ్ చేసినాం. ఎలాంటి గొడవలు కానీ, ఎలాంటి విషయాలకు కూడా తావు లేకుండా మనము న్యాయంగానే మాట్లాడాలని చెప్పి అనుకున్నాం. అందుకోసం ఈరోజు మార్నింగ్ నుంచి మీరు చూశారు, ఎక్కడ రోడ్డు మీద ఎలాంటి స్లోగన్స్ కానీ, గొడవ కానీ, ఇబ్బందులు కానీ ఇవన్నీ పెట్టలేదు. ఇంతమంది 400-500 మంది ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా న్యాయంగా మాట్లాడాలనుకున్నాం. కాబట్టి ఈరోజు ఇలా జరిగింది. సో నన్ను ఇప్పుడు వదిలిపెట్టడం జరిగింది. డెఫినెట్గా మీరు న్యాయంగా పోరాడండి, మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టు నుంచి లీగల్గా ఏమైనా ఉంటే తీసుకోండి. అంతే తప్ప ఇలా చేయడం వల్ల మళ్ళీ మీకు ఇబ్బందులు అవుతాయి, పిల్లల మీద కూడా ఇబ్బందులు అవుతాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే హోమ్ మినిస్టర్ గారు ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారికి జెన్యున్గా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లాలు మాకు పర్సనల్గా ఇవ్వండి అని చెప్పి ఆర్ కృష్ణయ్య గారికి చెప్పడం జరిగింది. కృష్ణయ్య గారు నాకు కూడా చెప్పారు, అది ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. డెఫినెట్గా మనం ఏదైనా ఉంటే కనుక దాని మీద లీగల్గా వెళ్ళమని చెప్పారు. మనము ఆఫీసర్స్ చెప్పినటువంటి విషయాలు డెఫినెట్గా పాటిస్తామని చెప్పి మీరు టీఎస్ఎల్ పిఆర్బి మీకు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చింది? మీరు నిన్న కలిశారు కదా, వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు? దాని మీద ఆల్రెడీ నిన్న TV1లో ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎలా జరిగింది ఏంటని చెప్పి. సో ఈ రోజు జరిగిన సంఘటన మాత్రం ఇది. సో ఇంకా ఏదైనా ఫర్దర్గా ఉంటే కనుక లీగల్గానే అప్రోచ్ అవ్వండి తప్ప ఇలాంటి మీటింగ్స్ కానీ వితౌట్ పర్మిషన్ పెడితే కనుక అది కరెక్ట్ ఉండదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. చాలామంది వస్తున్నారు కాబట్టి మీరు పిలిస్తే ఇలా ఇంతమంది ఫాలోయింగ్, ఇంతమంది గ్రూప్ రావడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. రేపు హనుమాన్ జయంతి కూడా ఉంది కాబట్టి దయచేసి దీన్ని మీరు క్లోజ్ చేసి ఏదంటే లీగల్గా అప్రోచ్ కమ్మని చెప్పారు, అదే మేము కూడా అప్రోచ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విద్యార్థుల కోసం, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా, అభ్యర్థుల కోసం నేను వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు పోరాడతాను. వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాతే నేను ఆ పోరాటం ఆపుతానని కూడా మరి అన్వర్ గారు చెప్పడం జరుగుతుంది. V5 న్యూస్, హైదరాబాద్.